అందాల తార ఐశ్వర్యరాయ్ హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు ఈ మధ్యన పుకార్లు తెగ షికార్లు చేశాయి. ఐశ్వర్యరాయ్ అత్తింట్లో గొడవపడి కూతురుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ పై బచ్చన్ ఫ్యామిలీ సైతం స్పందించుకోవడంతో ఐశ్వర్య అభిషేక్ల విడాకులు నిజమేననేసుకున్నారు అందరూ. అయితే ఒకే ఒక్క ఫోటోతో తమ విడాకుల వార్తలకు చెక్ పెట్టేశారు ఐశ్వర్య అభిషేక్. ఈ ఫోటోను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అమ్మయ్య, ఇక ఈ స్టార్ కపుల్ ని ఎవరూ విడదీయలేరు, ఎప్పటికీ కలిసే ఉంటారు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య బచ్చన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ స్టార్ కపుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. వీరికి ఆరాధ్య అనే ఒక క్యూట్ పాప కూడా ఉంది. అయితే కొద్ది రోజులుగా ఐశ్వర్య అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్ కు ఐశ్వర్య మాత్రమే కనిపించడంతో ఈ విడాకుల వార్తలు తెరపైకొచ్చాయి. అంతేకాకుండా ఓ ఈవెంట్ లో అభిషేక్ బచ్చన్ పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకొచ్చి తెగ వైరల్ అయింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫెయిల్యూర్ పై పోస్ట్ పెట్టడంతో అభిమానులందరూ వీరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారు అని ఫిక్స్ అయ్యారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఐశ్వర్యరాయ్ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. అభిషేక్ బచ్చన్ 48వ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు భర్తతో కలిసిన ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో పాటు అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను కూడా షేర్ చేసింది. ఫోటో కింద మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు, మీరు చాలా సంతోషంగా ఉండాలి, మీరు ప్రేమ, ప్రశాంతత, ఆరోగ్యంతో ఉండాలని, ఆ దేవుడి ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క పోస్టుతో విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ అభిషేక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.